మనుమేకం మన గుడారాల మీదకి రాకుండా ఖచ్చితంగా ఇక్కడికే వస్తుందన్న నమ్మకం ఏంటి? మనం చుట్టూ వేసిన ఈ ముళ్ళ కంచి వల్ల అది ఎట్టి పరిస్థితుల్లోనూ మన గుడారాల మీద దాడి చేయదు. ఖచ్చితంగా ఈ బోన్లోకి వచ్చి తీరాలి. అలా సింహం లోపలికి రాగానే బోన్లో అడ్డంగా పెట్టిన తీగ దాని కాలికి తగలటం ఏంటి, వెంటనే దీని తలుపు మూసుకుపోతుంది. ఇవన్నీ జరిగినప్పుడు కదా. మళ్ళీ ఈ తలుపు పైకి లేవాలంటే ఇదిగో ఈ రాటను కిందకు నొక్కు. ఆ మహమ్మారి బలానికి ఈ బోన్ ఎక్కడాగుద్దనా? 2 దెబ్బలేసిందంటే ముక్కలు ముక్కలైపోద్ది. అంత అవకాశం దానికి ఎందుకు ఇస్తాం? ఈలోగా దాని గుండెలోకి తుపాకీ గుళ్ళు దూసుకుపోతాయి. దాని ఎదురుగా ఆ బోన్లో కూర్చుని తుపాకీ పేల్చే ధైర్యం ఎవరికుందన్నా? నాకుంది, నేనుంటాను. గుడాల చుట్టూ మంటలు వేసుకుని అందరిని లోపల ఉండమను. ఇదిగో రాజన్న, ఇటీ. జాగ్రత్త. అలాగే రాజన్న, నేను చెప్పేంత వరకు మీరెవరూ మీ గుడారాలు దాటి బయటికి రావద్దు, సరేనా? రాజన్న, అదొకసారి నీతో దెబ్బతిన్న సింహం మళ్ళీ నేను ఎదురుగా చూసిందంటే చెప్పాను కదన్నా అది మహమ్మారి అని. నీకేదన్నా అయిందంటే వాల్మీకి దొరన 10 మంది మంచి కోసం ప్రాణాలను లెక్క చేయకూడదు. అప్పనా అప్పనా రాజన్న, అప్పనా 10 మంది మంచి కోసం మన ప్రాణాలు లెక్క చేయకూడదు. అప్పనా
అప్పన్నా వాడు దేవుడు ప్రాణాలకు తెగించి రాజన్న అమ్మోరు సింహం పేడ వదిలించాడు అనుకుంటే ఇంకో మామారు తయారైందా? ఇదిగో రాజన్న, జాగ్రత్త. ఎందుకు చేసావు ఆ పని? నాకేం తెలీదు. చెప్పు. నేను కాదన్నా. ఎవరు చేయమన్నారు? నన్ను చేయదు. చెప్పు. ఫారెస్ట్ ఆఫీసులు శాసగిరి. వాడి ప్యానాలకేమన్నా అయిందో ఇక్కడ ఇంజనీర్ అమ్మ పీక తెగుద్ది. నువ్వు ఇంజనీర్ అమ్మన్న నరుకు చంపు, నాకేం లెక్కలేదు. కానీ ఎంతో మంది ప్రాణాలు తీసిన సింహం పారిపోవడానికి అప్పన దొర చావుకు కారణమైన వీడిని మాత్రం వదిలేదు. వీడు ఇక్కడ నరికి పోగు. ఒట్టి ఇంజనీర్ అమ్మ అయితే నీకు లెక్క లేకపోవచ్చు, కానీ ఇది నీకు పెళ్ళాం కూడా. ఏరా, నిజం బయటపడేసరికి నోట మాట పడిపోయిందా? మాట్లాడవే. అది నా పెళ్ళమే, నేను తాళి కట్టిన పెళ్ళమే. అయినా సరే ఈ గిరిగాని మాత్రం వదిలేదు లేదు. నా చెయ్యి, నా చెయ్యి.
పట్నం పట్నం అని ఎంటమే కానీ రావటం ఇప్పుడే కదా ఏంటో ఇరక్కిరిక్క కాబరగా ఉంది అప్ప మూసుకుంటావా మూసుకున్నానులే చల్ చలో హాయ్ ఈ తెట్టిది అసలు ఆడాలకి మగాలకి తేడా తెలియట్లేదు చంపు ఓ ఏమైంది అక్కడ యాక్సిడెంట్ అయింది. ఓహో అసలు పోతు బెదిరిపోతున్నాను ఏంట్రా ఏంటంటావేంటి కడుపు పరిస్థితి తన్నుకొచ్చేస్తుంటాను ఏంటి ఒంటికెలు ఆపుకో ఆపుకుంటే ఆగడానికి ఏమన్నా బండి బస్స ఒంటికెలు ప్రపంచకంలో ఎవడ ఆపలేడు తిని అటు తిరిగి పోసేస్తాను బండి మీద పోలీసులు అట్టుకుంటారు పోలీసులు అట్టుకోక్కర్లేదు నాకు నేను పోసేసుకుంటాను పోలీసులు అట్టుకునేది మెడ బొక్కలు దూయడానికి మరి ఎలాగా భయ ఇప్పుడు ఎలాగంటే మనుషులు పోసుకోవడానికి ప్రత్యేకమైన సోట్లు ఉంటాయి చూద్దాం ఆ చోటు ఆపట్లేదు ఇది ఆగట్లేదు నేను అక్కడ పోసుకుంటాను అబ్బాయి ఒరే 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 మా అబ్బాయి ఇది అదేనా ప్రత్యేకమైన చోట్లని అబ్బాయి చెప్పాడు ఇదే అన్నమాట ఎత్తు చూసి మరి బొర్రెట్టారు అమ్మాయ మొత్తం కడుపు ఇక్కడ తెలుసుకో ఏంట్రా ఇది ఏ అరుపు సరిపోలేదా పెంచమంటావా అంతే దాంతో వాడు బెదిరి పారిపోతారు మన దోలు తీరిపోద్ది ఓహో అర్థమైంది ఏంట్రా నేనంటే నీకు అంత ఏడాకొలం ఎక్సకాలుగా ఉందరా ఎక్కసెక్కాలంటావేంటి పొద్దుటి నుంచి బోరెట్టుకుని బోరెండిపోయేలా అరుతుంటే ఒక్కడు రాడు ఎందుకు వస్తారా అడవిలో దొరికి ఆకులు అలవలు ఏరు పేరు చెప్తే వాళ్ళకి ఏం అర్థం అవుద్ది వాటి ఉపయోగాలు ఏంటో చెప్పాలి ఉపయోగాలంటే నీకు తెలుస్తాయి నాకే తెలుస్తాయి దాంతో వాళ్ళు లగెత్తుకొస్తారు ఆహా అర్థమైపోయింది ఇప్పుడు చూసుకో అబ్బాయా అరే మావా. భలే చిత్రంగా ఉంది సరుకు మొత్తం చిట్టుకులు అమ్ముడైపోయింది అబ్బాయా మరి అందులోనే ఉంది మా కిటుకు భలే కిట్టుకు అబ్బాయా ఇంతమంది బలహీనం గళ్ళు ఉన్నారని తెలిస్తే అడివి మొత్తం పిక్కొచ్చి ఇక్కడ ఎట్టేసేవాళ్ళం డబ్బులే డబ్బులు డబ్బులే డబ్బులు ఏంట్రా రాజు మాయదారి మూలికలు దిక్కుమాల ఏర్లు తెచ్చి కబుర్లు చెప్పి అమ్మేశారా? తప్పుడు సరుకు కాదు కాబట్టి ధర్మంగా అమ్ముడుపోయింది అదే నీలా దొంగ సరుకు అమ్మాలంటే కొంచెం కష్టమే అవుద్ది అట్ట ఎట్టబ్బాయ గడ్డి ఊరుకోమంటావేంటి ఏ దుబ్బుకొచ్చిన దొంగ గంజా ఆకుల్ని సర్కార్ వాళ్ళకి తెలియకుండా ఆ టాపారం కింద గోసిల్లోను సంకల్లోను గజ్జల కింద ఎట్టమ్మేసా నువ్వు కూడా ఎట్టాలంటమే అనవసరంగా మిమ్మల్ని కదిపాను. అర్థమైంది కదా పోలీసులు వస్తారు వెళ్ళి పని చూసుకోపో నువ్వు బండి తీరా ఏంటబ్బాయ బండి తీయమంటావు ఎలా తింటరా వెళ్ళొద్దని కాదు ఏదో పోలు డబ్బులు సంపాదించాం కదా కొంతసేపు జలసా చేసుకున్నప్పుడు వెళ్దాం ఏ కంగారేంటి తప్పదంటావా తప్పదంతే ఈడెక్కడా ఏ మావా రే నరసింహ మావా